నమస్తే పెద్ద మనిషి. నమస్తే. ఏం పేరే? నా పేరు అంబాల వెంకటేష్. అంబాల వెంకటేష్ గారు ఏం చేస్తారు మామూలుగా? నేను మామూలుగా బిజినెస్ చేస్తాను. రియల్ ఎస్టేట్ చేస్తారా? దాంతోపాటు సైమల్టేనియస్గా ఎట్లా అనిపిస్తుంది మరి? రియల్ ఎస్టేట్ బాగానే ఉందా? అసలు బాగాలేదు, ఏమైంది? మొత్తం పడిపోయింది. ఎందుకంటావు? ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఉండగా ఎంతో కొంచెం ఉండే. ఈ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం రియల్ ఎస్టేట్ రంగం అనేది మొత్తం పడిపోయింది. ప్లస్ కన్స్ట్రక్షన్ పర్పస్ కూడా పడిపోయింది. దీని గవర్నమెంట్ డిఫరెన్స్ వల్లనే పోయిందని అనుకుంటున్నాను. అంతేనా? ఇప్పుడు గతంలో 100 కోట్లు పోయింది ఇదే హైదరాబాద్లో. రియల్ ఎస్టేట్ 3 పువ్వులు 6 కాయలు కాసినాయి. మంచి బ్రహ్మాండంగా 4 పైసలు కూడా ఎందుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కానీ లేకపోతే మీలాంటి బిల్డర్లు కానీ బాగానే ఉంది. ఎందుకు సడన్గా ఈ పరిస్థితి వచ్చిందన్న? అది మనకు అర్థం కాని విషయం. అది పెద్ద పెద్దలు బిల్డర్స్ వాళ్ళ లెవెల్ అది తెలుసు, కానీ అంత డీప్గా నాకు తెలియదు. రైట్. ఎన్ని అమ్మినారు ఈ 12 నెలల్లో? ఏమి లేదు, వేస్ట్, అంత పడిపోయింది. అసలు ప్లాటు 40,000 ఉన్న ప్లాట్ ఇలా 25,000 ఇస్తానో కొన్ని రోజులు. అది ఇట్లా ఎందుకు చేస్తుంది ముఖ్యమంత్రి? ఏ ముఖ్యమంత్రి మంచిగా చేస్తారని ఓట్లేసారు అందరూ. ఈయన అంతా హైడ్రాను తీసుకొని వచ్చి ఆ ఇల్లు కూలగొట్టుడు, కట్టిన బిల్డింగ్లు కూలగొట్టుడు, మంచి బిల్డర్లు కూడా నష్టాలు చేసే విధంగా వాళ్ళు ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి. పెద్దోళ్ళు కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ చూసుకోవాలి, కానీ మామూలు జనాన్ని ఇబ్బంది పెట్టి ఈ చాలా. గతంలో ఇదే ముఖ్యమంత్రి కూడా రియల్ ఎస్టేట్ చేసిండు మంచిగానే. మరి ఎందుకు మరి మీ రియల్ ఎస్టేట్లో మీరు ఇట్లా చిన్న చూపు చూస్తుందంటే ఏం చెప్తారు? వాళ్ళకి ఆయన కమిషన్లు అంతలేవా మరి? మూసి ప్రక్షాళన అని చెప్పి డబ్బులు దుబ్బడానిక. అంతేగాని నేను కూడా కాంగ్రెసే, మొన్న ఓటు కూడా కాంగ్రెస్కి వేసిన, కానీ ఇంత త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఇంత దెబ్బతింటుందని అయితే ఊహించలేదు. నేను మొన్న వేసిన కాంగ్రెస్ ఓటు సద్వినియోగం అయింది అనుకుంటున్నా. అయింది, కానీ ఏం లాభం? మా ఎమ్మెల్యే గెలిచిండు కానీ ఏం లాభం? ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనకు వేస్టే కదా. అంతేనా? వేస్టే. ఓకే, ఒక కాంగ్రెస్కు ఓట్లు వేసిన తర్వాత ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను, నేను కాంగ్రెస్ కోటేసిన. నేను చెప్తాను ఇంకా అదే మొత్తమే పడిపోయి అడకతిన బతికొచ్చినాక ఇంకేం చెప్తాము? పాపం ఒకళ్ళొకళ్ళు హైదరాబాద్ మూసి ప్రక్షాళనని అంత అధ్వానంగా తయారై ఇప్పుడు ఏంటంటే మెయిన్గా హైడ్రా అనేది పెట్టి ఆ కూలగొట్టించుడు. నువ్వు పెద్దోళ్ళు కూలగొట్టి పరకూడదు, మామూలు జనాన్ని కూడా కొట్టి ఏం తిట్లు, ఏం శాపండు, ఏం కథ అది చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంతేనా? ముఖ్యమంత్రి మీరు ఇప్పుడు దగ్గర ఒక 60 ఏళ్ళు ఉంటారా? నేను 54 ఉంటాను. ఇది వరకు చూసింటారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్? నేను చూసిన రాజశేఖర రెడ్డిని చూసిన. అది ఎట్లా ఉంది మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్? రాజశేఖర రెడ్డి ప్రజానాయకుడు అయినా సరే, కొడుకు తిన్నాడో ఏం చేసుకుండో అది మనకు సంబంధం లేదు, మనకు అవసరం లేదు. ఆయన చేసిన కొంచెం జనానికి ఆకర్షించే పనులు చేసిండు, ఆ జనానికి చేసిండు. ఈయన వచ్చిన తర్వాత యాక్చువల్గా నాది టీడీపీ. నేను చంద్రబాబు నాయుడు అనుకూలమైన మనిషిని. చంద్రబాబు నాయుడు శిష్యుడు మంచి చేస్తాడని నేను ఓట్లు వేసినా, కానీ ఇంత అధ్వానం చేస్తున్నా అయితే నేను వేయకపోతున్నాను. ఇదే మరి రియల్ ఎస్టేట్ దెబ్బేస్తే రేపు అమరావతిలో కొంచెం రియల్ ఎస్టేట్ పెంచవచ్చు అని చెప్పేసి అలా గురువు గారికి ఎవరైనా ఏమో మరి అది వాళ్ళిద్దరి మధ్య టైప్ ఏముందో మనకి తెలియదు. మీకు తెలియాలి కదా. మీరు నాకు తెలియదు సార్. ఇప్పుడు మీ పొడగొట్టేసి మరి అక్కడ అమరావతి దగ్గర ఉన్నటువంటి ఏజెంట్లకు ఏమన్నా న్యాయం చేద్దామని చూస్తుందా? చెప్పలేదు మరి, వాళ్ళ లోపాయికారు ఒప్పందం మనకు తెలియదు. అంతేనా? సరే, ఎండ్ ఆఫ్ ద డే ఎట్లా అనిపిస్తుంది మరి 12 నెలల ఈ కాంగ్రెస్ పరిపాలన? అసలు కాంగ్రెస్ పరిపాలన వేస్ట్. ఎట్లా అంటే అంత ఈజీ నెక్స్ట్ అయితే రాదు. ఈయన ముఖ్యమంత్రి కాలేడు. ఈయనను కూడా పుష్పన తీసేస్తే కాంగ్రెస్ మొత్తం భూస్థాపితం అయిపోయి ఉన్న రోజులు గిట్నే నడుతుందో ఎట్లయితే అయిపోతుంది. మారిస్తే మరి ఇంకా వచ్చేటోడు ఇంకా వేస్ట్. ఈయన కొంచెం జనాకర్షణ ఉండే రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి బట్టినే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, లేకుంటే ఇప్పుడు డౌన్ అయిపోయింది. నా బోటోడే ఇలా ఇట్లా మాట్లాడుతున్నట్టే చూడరాదు. మరి ఏంది రేవంత్ రెడ్డికి కేసీఆర్ తేడా ఏంది? కేసీఆర్ ఏమో కొంచెం ఆయన ఉద్యమాలు చేసి జనంలో కొంచెం అది చేసి, ఈయన మొత్తం జనం తినడు లేదు, ఆయన తిట్టుడో ఏమో మనకు తెలియదు. చూస్తుంటే అర్థం కావాలి కదా. నాకైతే జనానికి తినబెట్టింది లేదు. ఈయన 4,000 పింఛన్ అన్నాడు, 4,000 పింఛన్ అదే 2,000 కొనసాగిస్తుడు. 2 లక్షలు రుణమాఫీ అన్నాడు, ఆ 2 లక్షల రుణమాఫీ కొందరికి చేసిండు, కొందరికి రేషన్ కార్డు లేదో అని అదోని ఇదోని అది వీకింది. ఏది చేసింది లేదు. అంతే, జనానికి ఏమి ఉపయోగమైన పనులు. ఇదేంటిది నిన్నయారెడ్డి సర్వే ఏమిటి? అది కులగణనాల అంటే కులాన్ని ఏ కులం ఉన్నది? బీసా, ఓషా, కుర్మా, గౌడ, మంగళ, సాకల అడగాలి. నీకు భూమి ఎంత ఉంది, నీ రేషన్ కార్డు నెంబర్ ఏంది, నీ అకౌంట్ నెంబర్ ఏంది, నీ ఆధార్ కార్డు ఇది అవసరం?
ఇవన్నీ మన లెక్కలు తీసుకొని ఆయన దగ్గర పెట్టుకొని ఏదో చేద్దామని కహానీలు చేస్తున్నారు అంతేగాని ఏం లేదు ఇలా జరిగే ఒరిగేది ఏం లేదు పేదవాడికి అంతేనా? ఏం లేదు. మరి ప్రజాపాలన అంటున్నారు కదా మరి. ఏం ప్రజాపాలన ఎక్కడుంది ప్రజాపాలన? ఏడపాడైంది ప్రజాపాలన. ఏమి కాంగ్రెస్ గవర్నమెంట్లో 3-4 ముఖ్యమంత్రులు ఉంటారు. ఆయన మాట మంత్రులే ఇట్లే మన మామూలు ఏమి ఉంటాడు. అది కూడా ఎలాగో స్టేట్మెంట్ విన్నా నేను, ఉద్యోగస్తుల ఫైల్ అట వారం రోజుల కింద సంతకం పెట్టినట్టు ట్రాన్స్ఫర్స్, అది ఫైలేగా వెళ్తలేదట. ముఖ్యమంత్రి సంతకం పెట్టినా కూడా ఫైల్ అవుతుందంటే ఇక వాళ్ళ గవర్నమెంట్ ఎట్లుందో నువ్వు అర్థం చేసుకో. అట్లుంది అలాగ పరిపాలన. మరి దేనికి ఇంత గవర్నమెంట్ అప్పుడున్నప్పుడు దాంట్లో గవర్నమెంట్ మీద వ్యతిరేకత మీద కాంగ్రెస్ కోట్ వేసినావా లేకపోతే వ్యతిరేకత మీద వేసిన ప్లస్ రేవంత్ రెడ్డి ఒక నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడికి శిష్యుడు కాబట్టి కొంచెం డెవలప్ చేస్తాడేమో, ఈయన డెవలప్ చేస్తాడేమో కొంచెం. రాష్ట్రం ఈయన చేసిన మంచి పని ఏంటంటే మొన్న ఒక డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇవ్వడం ఒకటి, అది ఒకటే. కానీ ఈ గ్రూప్ 1 పెట్టి అన్ని అయినాయి, అన్ని గ్రూప్ 2 అన్ని చేసుడు ఆపుడు అంతేనా? ఏం లేదు చేసిన పరిపాలన. ఇప్పుడు మూసీ ప్రక్షాళన అంటున్నాడు కదా, 1,50,000 కోట్లతోటి చేస్తామంటున్నారు కదా. ఓకేనా, మంచి ప్రాజెక్ట్, మంచి పని కావచ్చు. కానీ సాధారణ జనానికి ఇబ్బంది కలగకుండా చేయడం మంచి పని. ఆయన కేసీఆర్ గవర్నమెంట్ కూడా చేస్తా అన్నాడు. కానీ సాధారణ జనం ఇప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు రోడ్డు, సపోజు పురాణ పుల్కాడ ఇల్లుంది, నాకు ఒక చిన్న కుటీర పరిశ్రమ ఉంది, అక్కడ తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానికి ఇక్కడెక్కడో మేడిపల్లి అవతల ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఆడు ఎట్లా బతకగలుగుతాడు? నీళ్ళలో పోయే చేపను తీసుకొచ్చి ఒడ్డుకేసినట్టు అయింది. అంతేనా పరిస్థితి? ఒడ్డుకేస్తే బతుదా, అది చచ్చిపోతుంది. అక్కడ అలవాటు పడ్డాడు, అక్కడి పరిసరాలు అలవాటు పడ్డాడు, ఇక్కడ బతకడు. ఇక్కడ పరిసరాలు పల్లెటూరులో బతికేటోడు ఊళ్ళోకి హైదరాబాద్ ఉన్నామంటే ఒక రోజు ఉంటాడా? అది అలవాటు పడ్డాడే బతాడు. అందుకనే కొంచెం ఆలోచన చేస్తే మంచిగా ఉంటుంది. హైడ్రా అనేది చాలా వేస్ట్ ప్రపోజల్. చెయ్యాలి, కూలగొట్టాలి. ఎవరిని? నువ్వు రాంగ్ పట్టినోని, రాంగ్ అది చేసినోని, ఏనైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించినోని, సంపన్నులను చేస్తే తప్పులేదు. కానీ పేదవాడి చేతికి ఇట్లా చేయడం తప్పు నా ఉద్దేశం.